హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు బిగ్ బాస్ సీజన్ 8లో మీరు ఆల్రెడీ చూసారనమాట. 4th వీక్ సోనియా అయితే ఎలిమినేషన్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం నాగ్ సార్ అయితే ఒక పెద్ద బాంబ్ అయితే వెళ్ళాడు, ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉంది అనేసి. సో మరి చూడాలి. ఓటింగ్ మీద చూస్తే మాత్రం నబీల్ టాప్ 1లో దులిపేస్తున్నాడు అని చెప్పుకోవచ్చు అనమాట. ఫస్ట్ పొజిషన్ ఉన్నాడు విత్ 26%. ఓకే, సెకండ్ పొజిషన్లో నిక్కిలో 25%, థర్డ్ పొజిషన్లో మణికంఠ 18%. విష్ణుప్రియ షాకింగ్గా ఉందండి, తగ్గిపోయింది 14%. తన ట్రాక్ తప్పిపోయిందనమాట. సో కొంతవరకు అంటే తను ముందున్నంత ఇదిగా లేదు. తన ఫ్యాన్స్ కూడా జంప్ అయిపోతున్నారు, నిఖిల్ ఫ్యాన్స్ కూడా జంప్ అవుతున్నారు అనమాట, నబీల్ ఫ్యాన్స్ లెక్క చేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఆటతీరు మెరుగుపరుచుకోవట్లేదు. ముఖ్యంగా విష్ణుప్రియ అంత తగ్గిపోవడానికి మెయిన్ కారణం వచ్చేసి తన గేమ్ వైజ్ ఫోకస్ తగ్గి పృథ్వీరాజ్తో కొంచెం ఎక్కువగా ఉండడం ఇష్టపడకపోవడం లేదేమో అని నా ఫీలింగ్. ఓకే, నెక్స్ట్ పొజిషన్లో ఆదిత్య 9%, నైనిక 6%. సో మిడ్ వీక్ ఎలిమినేషన్స్ మ్యాక్సిమము అంటే మీరు చూస్తే వెడ్నెస్డే కానీ థర్స్డే మార్నింగ్ కానీ మనకు తెలుస్తుంది అనమాట. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారం చెప్పాలంటే ఈ వీక్ మిడ్ వీక్ ఎలిమినేషన్లో ఆదిత్య ఓంగా నైనిక వీళ్ళిద్దరిలో ఒకరిలో ఛాన్స్ అయితే చాలా హైగా ఉంది. ఓకే, నెక్స్ట్ మనకు ఈ సాటర్డేనే కానీ లేకపోతే నెక్స్ట్ వీక్ సాటర్డే కానీ మనకు దాదాపు 8 మెంబర్స్ అయితే రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని అయితే ఇన్ఫర్మేషన్. ఆ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ నేమ్స్ మన దగ్గర ఉన్నాయి. తప్పకుండా నేను నెక్స్ట్ వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఈ వీడియోలో గేమ్ వైజ్ చూసుకుంటే ఎవరు బాగా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి అని చూసుకుంటే ముఖ్యంగా నబీల్ అండి. డే బై డే తను చాలా హుందాగా ప్రవర్తిస్తూ ఉన్నాడు, జెన్యున్గా ఉంటూ ఉన్నాడు. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నబీల్కి ఓటు వేయాలి అని ఫీల్ అవుతున్నారు. ఫ్యాన్స్ కూడా నబీల్కి ఆల్రెడీ ఆర్మీస్ గ్రూప్స్ ఫామ్ అయిపోయాయి అనమాట. సో మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు తను. మీరు చూస్తే నైనిక అంటే వీళ్ళే నామినేట్ చేసుకుంటున్నారు. ఎందుకు నాకు అర్థం కాలే. యష్మి ఈసారి నామినేషన్ లేదు, పృథ్వీరాజ్ ఈసారి నామినేషన్ లేదు. ఈ వీక్లో వాళ్ళిద్దరు కానీ ఉండుంటే ఖచ్చితంగా ఆదిత్య ఓం కానీ ఆయన కొంచెం సేవ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. ఎందుకంటే యష్మికి బయట చాలా నెగిటివిటీ ఉంది కాబట్టి తను మేబీ మిడ్ వీక్ ఎలిమినేషన్ అయ్యుండేదేమో. మరి ఎందుకు వాళ్ళు నామినేట్ చేయడం అర్థం కాదు కానీ బట్ ఇట్స్ ఓకే. మణికంఠకి ఎందుకంటే మణికంఠ పర్ఫెక్ట్గా మాట్లాడుతున్నాడు, కన్ఫ్యూజ్ అవుతున్నాడు, తను ఒప్పుకుంటున్నాడు, తను యాక్సెప్ట్ చేసి ముందుకు వెళ్తున్నాడు. కానీ హౌస్ మేట్స్ పదే పదే తను నామినేట్ చేయడము సో కొంచెం సింపతి వర్కౌట్ అవుతుందేమో మణికంఠకి అని నా ఫీలింగ్. ఎందుకంటే ఓటింగ్ మీద చూస్తే ఖచ్చితంగా చూస్తున్నాను అంటే మణికంఠ అయితే ఎలిమినేట్ కాడు, మిడ్ వీక్ ఎలిమినేట్ కాడు. సో మరి చూడాలి. ఏదేమైనా సరే నబీల్, నాకు నిజంగా చెప్పాలంటే నబీల్ ఆట ఫస్ట్ వీక్లో కొంచెం డౌన్ ఉన్నా సెకండ్ వీక్ నుంచి ముఖ్యంగా గెలుచుకోవాల్సింది ఆట గెలవడం కాదండి, బయట ఆడియన్స్ని గెలవాలి. ఓకే, సో అది ఖచ్చితంగా నబీల్ గెలవాడు. జెన్యున్గా ఉంటే చాలా, అంతే. ఇంక వేరే ఏం అవసరం లే. జెన్యున్గా ఉండాలి, గేమ్లో 100% ఇస్తూ ఉండాలి, అంతే. ఇంక వేరే ఏం లేదు. సో ఫ్రెండ్స్, మీ పాయింట్ ఆఫ్ ప్రకారము ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ అవుతారు మీ బాగా కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.